నిన్ను ఇస్తావా లేదా? నేను ఫోన్ చేసి కనుక్కుంటాను. కనుక్కో. ఎక్కడికి పారిపోతావే? ఫోన్ ఇవ్వు. ఇవ్వు. నిన్ను. ఏయ్! ఆగు. ఏయ్! ఆగు. ఏయ్! డోర్ తీవే. తీయ్. స్నేహ తలుపు తీ. స్నేహ తలుపు తీయ్. నిన్నే తీయవే. ఏమైంది శాఖరా? ఫోన్ లిఫ్ట్ చేయట్లేదేంటి? ఎక్కడుందో ఏంటో. స్నేహ డోర్ తీ. తలుపు తీస్తావా? స్నేహ డోర్ తీ. డోర్ తీవే. ఏయ్ తలుపు డోర్ తీస్తావా లేదా? ఏయ్ మర్యాదగా డోర్ తీస్తావా తీవా? అక్కడ మీ అమ్మ ప్రాణపాయంలో ఉంటే ఇక్కడ నీకు నీ తాడి కావాల్సి వచ్చిందా? అంటే మీ అమ్మ చచ్చినా పర్వాలేదన్నమాట. తీయవే డోరు. తీయవే. తీ. మళ్ళోసారి చెయ్యి. లిఫ్ట్ చేయట్లేదురా? అదేంటది? రిపోర్ట్స్ కానీ వెళ్ళింది. రిపోర్ట్స్ కానీ కనిపించలేదేమో. నేను వెళ్ళి చూస్తానుండు. అలాగే. నువ్వు కంత అమ్మను చూసుకో. అలాగేనా? ఒసేయ్ నువ్వు బయటికి రాలేదనుకో నా చేతిలో ఉన్న ఈ ఫైల్ చించేస్తాను. మీ అమ్మ అక్కడ చస్తుంది. మీ అమ్మ ప్రాణవా లేక నీ తాళా? తేల్చుకోవే. చివరిసారిగా చెప్తున్నాను, మీ అమ్మ ప్రాణాలా లేక నీ తాళా? అమ్మ, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త. నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు. నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.